ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రాత్రికాలం అంతా ఆయన కాపుదల కనుదృష్టి మన మీద ఉంచబడి చక్కని నిద్ర మనకు అనుగ్రహించబడి ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయనకి మొరపెట్టడానికి మనకు దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ఆయనకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ప్రసంగి 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. ఆమెన్. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రతిదానికి సమయం కలదు, ప్రతి ప్రయత్నానికి కూడా సమయం కలదు. చాలామంది మేము చేస్తున్న ప్రయత్నానికి జవాబు రావడం లేదని చాలా నిరుత్సాహపడుతూ ఉంటారు. ఇదిగో వారితోనే ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. నీవు నిరుత్సాహం పడవలసిన అవసరం లేదు. దేవుడు నీకు తప్పకుండా తగిన సమయం మందు తగిన కాలం మందు తప్పకుండా హెచ్చిస్తారు, నీకు విజయాన్ని అనుగ్రహిస్తారు. నీవు ఓపికగా ఎదురు చూడమని దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఈరోజు నీ జీవితంలో ఒకవేళ నీ నుంచి మేలు పొందుకున్న వాళ్ళు నీకు తిరిగి మేలు చేయడం లేదని దుఃఖపడుతున్నావేమో. నీ ద్వారా పైకి వచ్చిన వాళ్ళే ఈరోజు నువ్వు నిస్సహాయ స్థితిలో ఉన్న నీకు సహాయం చేయడానికి ముందుకు రావట్లేదేమో. అయితే గమనించు, దేవుని అనుమతి లేకుండా మనుషులు ఏ విధమైన సహాయము నీకు చేయరు. నీ జీవితము, నీ గమనము, నీ సమస్తము దేవుని చేతిలోనే ఉంది. కావున ఆయన చిత్తము కొరకు, ఆయన సమయము కొరకు కనిపెట్టుకోమని, అందులోనే క్షేమం ఉందని ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు అనుమతిస్తేనే నీకు ప్రతీది కూడా సమకూర్చి నీకు మేలు కలుగుతుందని దేవుడు వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఓపికతో, సహనముతో ముందుకు మనం కొనసాగుతాము. ఎందుకంటే మన జీవితాలని దేవుడి చేతిలో పెడితే దేవుడు తప్పకుండా మన జీవితాలని ఆశీర్వాదకరంగానే ఉంచుతారు. ఆదికాండము 41వ అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు పానాదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకునిచున్నాను అంటారు. ఫరో యొక్క పానాదాయకుడు ఎప్పుడైతే ఫరోకు కల వచ్చి ఆ కలభావాన్ని ఏ ఒక్కరూ చెప్పలేకపోతున్నారు, ఎప్పుడైతే గ్రహించాడో అప్పుడు తాను యోసేపుని జ్ఞాపకం చేసుకుంటాడు. వాస్తవానికి ఈ పానాదాయకుడు యోసేపును 2 సంవత్సరాల క్రితమే జ్ఞాపకం చేసుకోవాలి. ఫరో పానాదాయకుల అధిపతియు భక్షాకారుల అధిపతి అయిన తన 2 ఉద్యోగుల మీద కోపపడి చేసిన నేరమును బట్టి వారిని చెరసాలలో వేయించినప్పుడు అది యోసేపు బంధింపబడిన స్థలం అయినప్పుడు కొన్ని దినముల తర్వాత రాత్రి వారు వేరువేరు కలలు కన్నప్పుడు ఆ కలల భావం తెలియక వారు దిగులుగా ఉన్నప్పుడు యోసేపు వాటి భావం తెలియజేస్తూ ఇంకా 3 దినముల్లో ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇస్తాడు, కావున నీ క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని నా యందు కరుణించి ఫరోతో నన్ను గురించి మాట్లాడి ఇక్కడి నుండి నన్ను బయటికి రప్పించమని చెప్తాడు. యోసేపు చెప్పిన విధంగానే పానాదాయకుల అధిపతి విడిపించబడతాడు. కానీ విడిపించిన తర్వాత అతడు యోసేపుని మర్చిపోతాడు. అప్పుడు యోసేపు మేలు పొందుకుని చెరసాల నుండి విడిపింపబడిన పానాదాయకుడు నన్ను ఎందుకు మర్చిపోయాడు అని అనుకుని ఉండవచ్చు. నిజమే, మన జీవితంలో కూడా చాలామంది మన దగ్గర మేలు పొందుకుని మర్చిపోతూ ఉంటారు. మన సహాయాన్ని పొందుకున్న తర్వాత మనకు తిరిగి సహాయం చేయవలసి వచ్చినప్పుడు కనీసం కనిపించరు. అటువంటి సమయంలో మనం సహజంగా బాధపడుతూ ఉంటాము, కలత చెందుతాం. ఎవరైతే మన దగ్గర మేలు పొందుకున్నారో వారు నాకు సహాయం చేయవలసిన సమయంలో ఎటువంటి సహాయం చేయడం లేదే అని సహజంగా మనల్ని అలాంటి భావం కృంగదీస్తూ ఉంటుంది. అవును, యోసేపు కూడా అట్టి భావం కృంగదీసే ఉంటుంది. ఆ పానాదాయకుల అధిపతి తాను పొందుకున్న మేలుకు ప్రతిగా ఫరో దగ్గరకు వెళ్ళి యోసేపుని గురించి చెప్పవలసి ఉంది, కానీ అతడు చెప్పలేదు. చాలా కాలం యోసేపు ఎదురు చూసి ఉంటాడు, కానీ జవాబు రాలేదు. మన జీవితంలో కూడా అంతే. ఈ విధంగా ఎవరో సహాయం చేస్తారని, ఏదో మనకు జరుగుతుందని, ఏదో ఎవరి మీద మనం నమ్మకం పెట్టుకుంటూ ఉంటాం, మనుషుల మీద ఆశలు పెట్టుకుంటాం. కానీ ఒక్క విషయం గమనించండి, మన జీవితంలో ఏది జరగాలన్నా దేవుని యొక్క అనుమతి, అలాగే తగిన సమయం తప్పకుండా కావాలి. మనుషులు మన జీవితాన్ని మార్చలేరు, దేవుడు మాత్రమే మన జీవితాన్ని మార్చగలరు. కానీ దానికి తగిన సమయం కావాలి. దేవుని చిత్తం కానప్పుడు, దేవుని సమయం రానప్పుడు మన జీవితంలో ఏది కూడా జరగదు. కారణము అది యోసేపునికి సహాయం అందలేదు, కారణము అది దేవునికి సమయం కాదు. ప్రతి దానికి సమయం కలదు, ఆకాశం క్రింద ఉన్న ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు, మౌనంగా ఉండుటకు మాట్లాడుటకు సమయం కలదు. కాబట్టి మనం మౌనంగా ఉండవలసిన సమయంలో మౌనంగా ఉంటూ, మాట్లాడవలసిన సమయంలో మాట్లాడుతూ
దేవుడు అనుగ్రహించిన కృపకై మనం ఓపికగా ఎదురు చూద్దాం, సహనంగా ఎదురు చూద్దాం. మన ప్రతి ప్రయత్నానికి తప్పకుండా ఒక సమయం వస్తుంది. ఒక సమయంలో దేవుడు తప్పకుండా మనల్ని హెచ్చిస్తారు. మనకు కావలసిన ఆశీర్వాదంతో ఆయన మనల్ని నింపుతారు. మనం బాధపడవలసిన అవసరం లేదు. దేవుడే మనకు గమనాన్ని సమస్తమును తెలియజేయగలిగరు. దేవుడే మనం నడవలసిన మార్గములను మనల్ని నడిపిస్తారు. మనం భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నువ్వు దీని గురించి బాధపడవద్దు. ప్రతి ప్రయత్నానికి ఒక సమయం కలదు. తప్పకుండా మన ప్రతి ప్రయత్నానికి కూడా ఒక సమయం కలదు. మన ఆలోచనలన్నీ దేవుడి చిత్తానికి అప్పచెప్పి దేవుని కొరకు ఎదురు చూద్దాం. తప్పకుండా దేవుడు మన యందు కనికరపడి మన ప్రయత్నానికి సఫలపరుచుతారు. మన ప్రయత్నానికి జవాబును అనుగ్రహిస్తారు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయకాలంనైనా ఎందరోనైనా తండ్రి మీకు స్తోత్రాలయం మీ పాదాల యొద్దకు వచ్చి ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన కృపనునైనా మీరు అనుగ్రహించండి. బలహీనులనైనా బలపరచండి. దేవా స్తోత్రం. భయపడుతున్న వారిని ధైర్యపరచండి ప్రభువా. మీకు వందనాలయ్యా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించడానికి మీరు మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండినట్లు మీరు సహాయించండి. ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారికి నేను ఆలోచన శక్తి కలిగి ఉండినట్లు మీరు సహాయం చేయండి. ప్రతి ప్రయత్నానికి ఒక సమయం ఉన్నదని ఓపికగా వారు ఎదురు చూసినట్లు మీరు సహాయం చేయండి. ఈరోజు ప్రయాణాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చండి. ఈ ఉదయకాలం ఎవరైతే దీని నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నారో, మీ పాదాల చెంతనైనా చేరి ఉన్నారో అట్టి వారందరికీ విడుదల దయచేయండి. అట్టి వారి ప్రార్థనకు జవాబులు అనుగ్రహించండి. నిజంగా మొరపెట్టే వారికి మీరు సమీపంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగిస్తారని, ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీ కృపను అనుగ్రహిస్తారని, ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడుగు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్.